వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలీయా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించెను. చూసారా, ఎవరు ఆగిపోయారు? ఒక ఆడమనిషి. జాగ్రత్తన్నారు. యెజబెలు ఒక మాట అన్నది అంతే. ఏమన్నది? రేపు సాయంత్రానికి నీ పరిస్థితి కూడా ఆ రీతిగానే జరిపేస్తాను రా బాబు అన్న అంటే, ఆకాశం నుంచి బయలుదేవతలను అక్కడున్న వారిని ఆ దేవతలను పెట్టిన అక్కడున్న వారిని అందరినీ ఏ రీతిగా అగ్ని ఆకాశం నుంచి, ఇంకో మాట చెప్పాలా, ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని కురిచింది. ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థించగా చనిపోయిన కుమారుడు బ్రతికిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అనేక సార్లు నా జీవితంలో మనం ప్రార్థించగా దేవుడు ఆమెన్ అంటాడు. ఏలియా ప్రార్థించగా దేవుడు, యెహోవా దేవుడు ఆమెన్ అనగా ఆకాశం నుంచి అగ్ని కురిచింది. ఏలియా ప్రార్థించగా దేవుడు ఆమెన్ అన్నాడు. ఆమెన్ అన్న వెంటనే చనిపోయిన కుమారుడుకి జీవం వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దీంట్లో ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా, అనేక సార్లు నా జీవితంలో మనం ప్రార్థించగా దేవుడు ఆమెన్ అంటాడు. ఆమెన్ అనగా జరుగును గాక. ఇక్కడ అనేక సందర్భాల్లో అగ్ని కురవాలి అనగా దేవుడు ఆమెన్ అన్నాడు. వర్షం ఆగిపోవాలి అనగా దేవుడు ఆమెన్ అన్నాడు. మరణించిన కుమారుడు లెగాలి అనగా ఆమెన్ అన్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఇంకా చాలు, నా పితరువారి కంటే నేను గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసేసుకో ప్రభువా అని అంటే, యెహోవా దేవుడు నా ప్రాణం తీసేసుకో అంటే యెహోవా దేవుడు ఆమెన్ అనలేదు. అమ్మ వింటున్నారు కదా ప్రియతముడు, ప్రియచెల్లమ్మ, అనేక సార్లు నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అని అనగా అది దేవుని చిత్తంలో లేదన్నమాట. అగ్ని కురవాలి అనగా దేవుడు ఆలకించాడు. వర్షం ఆగాలి అనగా దేవుడు ఆలపించాడు. చనిపోయిన ఆ కుమారుడు లేగాలి అనగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఈ ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? ఎందుకు అనగా గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ ఏలియా. అనగా ఏలియా పట్ల ఉన్న దేవుని సంకల్పము, ఏలియా పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఇంకా నెరవేర్చబడలేదు. కాబట్టి ఇంకా ఆయన ప్రార్థన ఆలకించలేదు. అదే రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావేమో, అనేక సార్లు నీ ప్రార్థన ఆలకించబడ్డది. నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థన ఆలకించబడ్డది. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కదా అని మళ్ళా ప్రార్థన చేస్తే అనేక సార్లు నీ ప్రార్థన ఆలకించబడటం లేదేమో. దానికి ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా, ఆ ప్రార్థన దేవుని చిత్తంలో లేదేమో. అనేక సార్లు ఇక్కడ ఏమని అడుగుతున్నాడు ఏలియా? నా ప్రాణం తీసేసుకో ప్రభువా అని అడుగుతున్నాడు. దేవుని చిత్తంలో లేదు. ప్రత్యేకంగా యవనస్తులు, తమ్ముడు చెల్లి జాగ్రత్త వినాలి. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి, రిలేషన్షిప్ ప్రేమలో విఫలమైపోయి, వివాహంలో విఫలమైపోయి ప్రాణాలు తీసుకునే యవనస్తులు, చెల్లెండ్రు, తమ్ముళ్ళు నాకు తెలుసు. అటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ప్రభువా నా ప్రాణం తీసేసుకో, ప్రభువా నా దగ్గర నుంచి ఈ ప్రాణం నో, హీ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ఆలకించబడదు. ఎందుకనగా దేవుని చిత్తంలో లేదు. కాబట్టి సుదీర్ఘమైన ప్రయాణం ఉంది, నీకు ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి నువ్వు ముందుకు సాగాలి. నువ్వు ముందుకు ఆగిన నువ్వు ముందుకు సాగాలి.